మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్నటువంటి ఉద్రిక్తలతో ఒక్కసారిగా భారత్‌పై ప్రభావం కూడా పడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎల్‌పీజీ కొరత కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అనేక మంది రోడ్డుపై బైఠాయించినటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారతదేశం అంతటా కూడా సిలిండర్ దొరకక తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొరత లేదు. దీనికి సంబంధించినటువంటి సిలిండర్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పేసి కూడా హర్‌దీప్ సింగ్ పూరి కూడా తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా ఇండక్షన్ స్టవ్ పైన ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ అనేది కూడా డిమాండ్ కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అసలు ఇండక్షన్ స్టవ్ అనేది సాధారణంగా ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతుంది. దాంతో పాటు ఆఫ్‌లైన్‌లో షాప్స్‌లో కూడా దొరుకుతాయి. కానీ ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో ఇండక్షన్ స్టవ్ డిమాండ్ కూడా పెరిగిపోయినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సాధారణంగా అయితే ఒక ఇండక్షన్ స్టవ్ మామూలుగా అయితే 1600 నుంచి 2500 మధ్య ఆ రేట్ ఉంటుంది. కానీ ఇప్పుడు డిమాండ్ పెరిగిపోవడంతో 2500 నుంచి 3500, 4000 వరకు కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. అప్పటికి కూడా ఆ స్టవ్ అనేది కూడా ఇంకా దొరకలేనటువంటి సిట్యుయేషన్ నెలకొంది. ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏ విధంగా డిమాండ్ అనేది ఉంది. అమెజాన్ కావచ్చు, ఫ్లిప్‌కార్ట్‌లో దాంతోపాటు జెప్టో సర్వీస్ కూడా ఉంది. అది ఇమ్మీడియేట్‌గా మనకి డెలివరీ కూడా అవుతుంది. మరోవైపు బ్లింకిట్ కూడా ఉంది. ఇమ్మీడియేట్‌గా మనం ఇప్పుడు బుక్ చేసుకుంటే వితిన్ 10 నిమిషాల్లోనే మనకి డెలివరీ అయ్యేటువంటి యాప్స్ కూడా చాలా వరకు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఎల్‌పీజీ సిలిండర్ దొరకకపోవడంతో ఉన్నటువంటి తాజా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఇండక్షన్ స్టవ్‌కు ఉన్నటువంటి డిమాండ్ ఏంటిది? ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎటువంటి అంశాలు ట్రెండ్ అవుతున్నాయన్నది కూడా ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాను. ఇది అమెజాన్‌లో ఓపెన్ చేసినటువంటి ఈ సైట్ ఇది. అమెజాన్‌లో ఇప్పుడు నేను ఇండక్షన్ స్టవ్స్ అని కూడా నేను అమెజాన్‌లో కూడా సెర్చ్ చేస్తున్నాను. సాధారణంగా అయితే నేను నిన్న కాకుండా మొన్న 2 డేస్ బ్యాక్ చూసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ అందుబాటులో మనకి కనిపించాయి. కానీ ఇప్పుడున్నటువంటి డిమాండ్స్ పెరిగిపోవడంతో పూర్తి స్థాయిలో ఈ ఇండక్షన్ స్టవ్స్ అనేది కూడా కుక్ టాప్ అనేది కూడా పూర్తి స్థాయిలో నిలిపివేసినవి కూడా తెలుస్తున్నాయి. నో స్టాక్ అనే విధంగా కూడా ఇక్కడ బోర్డులు కూడా కనిపిస్తున్నాయి. ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఉషా కంపెనీకి సంబంధించినటువంటి ఇండక్షన్ కుక్ టాప్ కూడా మీకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ కరెంట్‌లీ అన్‌అవైలబుల్ అనేది కూడా మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి దీన్ని హైలైట్ చేసి కూడా మీకు చూపిస్తున్నాను. సాధారణంగా అయితే అమెజాన్ కావచ్చు, ఫ్లిప్‌కార్ట్ సంబంధించినటువంటి యాజమాన్యం కావచ్చు, ఫ్లిప్‌కార్ట్‌లో పనిచేసేటువంటి అధికారులు ఒకటే చెప్తున్నారు. ఈ 2, 3 రోజుల నుంచి ఎక్కువగా డిమాండ్ కూడా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే అవి స్టాక్‌లో లేకపోవడంతోటే మేము కరెంట్‌లీ అన్‌అవైలబుల్ అని చెప్పేసి కూడా పెట్టినట్టు కూడా వారు చెప్తున్నారు. మరోవైపు మనం చూస్తున్నాం ప్రెస్టీజ్ సంబంధించినటువంటి ఇండక్షన్ కుక్ టాప్ ఇది. ఇది కూడా దీనికి ఎటువంటి ఏది కూడా కనపడట్లేదు. అంటే దానికి సంబంధించినటువంటి రేట్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అందుబాటులో ఉందా లేదా అనేది కూడా ఏది కూడా కనిపించట్లేదు. మరోవైపు కెంట్‌కి సంబంధించినటువంటిది కూడా చూస్తున్నాము. కరెంట్‌లీ అన్‌అవైలబుల్ అనేది కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. మరోవైపు లాంగ్‌వే ఎంబర్ ప్లస్ 2000 వాట్స్ సంబంధించినటువంటి ఇండక్షన్ కుక్ టాప్ కనిపిస్తుంది. ఇది అవైలబుల్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఒకసారి చూద్దాం ఇది అవైలబుల్ ఉందా లేదా ఒకసారి మనం బుక్ చేసి ప్రయత్నం చేద్దాం. ఇది రూ. 1249 చూపిస్తుంది. కానీ తీరా కస్టమర్స్ ఒకటే చెప్తున్నారు. తీరా ఇది బుక్ చేసేటువంటి సమయంలో మాత్రం ఇది కరెంట్‌లీ అన్‌అవైలబుల్ అనేది కూడా కనిపిస్తుంది అనేది కూడా వారు స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఇండక్షన్ స్టవ్స్ అనేది కూడా చాలా వరకు షార్టేజ్ అయ్యాయి. ఇది ఎక్కడ కూడా దొరకట్లేదు. ఆఫ్‌లైన్‌లో కూడా ఉన్నటువంటి షాప్ యజమానులు 2500 ఉంటే ఒకవేళ ఆఫర్‌లో 2000 ఉన్నప్పటికీ ఆ రూ. 2500కే అమ్ముతున్నారనేది కూడా కస్టమర్స్ కూడా కొంత ఆందోళన చెందినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఢిల్లీతో పాటు బెంగుళూరు, హైదరాబాద్, ముంబైతో పాటు ఇంకా ఢిల్లీలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఇండక్షన్ స్టవ్స్ దొరకక తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ చాలామంది ఇంట్లో కూడా సిలిండర్ కూడా అయిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. వారు బుక్ చేద్దామని ప్రయత్నం చేసినప్పటికి కూడా అవి బుక్ కానటువంటి సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. మరోవైపు ఒకసారి నేను ఇందాక అమెజాన్ సంబంధించినటువంటి ఆ ఇండక్షన్ అది కుక్ టాప్ చూపించాను. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్నటువంటి ఇది చూపిస్తున్నాను. ఒకసారి ఫ్లిప్‌కార్ట్‌లో చూస్తున్నాం మనం. ఇక్కడ ఫ్లిప్‌కార్ట్‌లో ఉంది. ఫ్లిప్‌కార్ట్ కంపెనీకి సంబంధించినటువంటి ఈ ఇండక్షన్ కుక్ టాప్ ఇది. ఒకసారి ఇది బుక్ చేసేటువంటి కూడా ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి ప్రెస్టీజ్ కూడా ఉంది. బెస్ట్ సెల్లర్ అనేది కనిపిస్తుంది. అంటే ఎవరైనా కానీ, ఏ కస్టమర్ అయినా కానీ ఏదన్నా సోషల్ మీడియాలో కావచ్చు, ఏదన్నా యాప్స్‌లో అంటే ఇటువంటి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ఏదన్నా బెస్ట్ సెల్లర్ కావచ్చు, ట్రెండింగ్‌లో కనిపిస్తే ఇమ్మీడియేట్‌గా ఆ కస్టమర్ చూపంతా కూడా దాని మీద ఉంటుంది. కాబట్టి ఒకసారి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఇది బెస్ట్ సెల్లర్ అని చూపిస్తుంది. ఇక్కడ నేను బుక్ చేసేటువంటి
ప్రయత్నాలు చేస్తున్నాను ఒకసారి. ఇది 1873 రూపీస్ కనిపిస్తుంది. ఇది నేను ప్రెజెంట్ ఇప్పుడు నేను ఉన్నటువంటి ఢిల్లీలోని ఆంధ్ర భవన్ అడ్రస్ కూడా ఆల్రెడీ ఇందులో పెట్టాను. కానీ ఒకసారి ఇది అవైలబుల్ లేదనేది కూడా చూపిస్తుంది. ఆల్రెడీ ఔట్ ఆఫ్ స్టాక్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత నేను అడ్రస్ కూడా ఎంటర్ చేశాను. కానీ మళ్ళీ ఇప్పుడు నోటిఫై మీ అనేది కనిపిస్తుంది. అంటే ఒకవేళ ఇది ఎప్పుడైతే అందుబాటులోకి వస్తుందో అప్పుడు మళ్ళీ మనకి నోటిఫై అవుతుంది. ఈ యొక్క ఇండక్షన్ కుక్ టాప్ అందుబాటులో ఉందని చెప్పేసి కూడా మళ్ళా మనకి ఈ యొక్క ఫ్లిప్‌కార్ట్‌లో కూడా మనకి కనిపించేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడ కూడా ఈ యొక్క సర్వీస్‌లు అనేది అందుబాటులో లేవనేది కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మరొక ఇండక్షన్ ఇది కూడా నేను ట్రై చేస్తున్నాను. ఇది కూడా బుక్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నా. ఇది రూ. 1199. ఇది యాక్చువల్లీ 2000 రూపీస్ ఉంటే ఇది 43% ఆఫర్‌లో రూ. 1199 అనేది చూపిస్తుంది. ఇది హాట్ డీల్ అనేది కూడా చూపిస్తుంది. కానీ ఒక్కసారి నేను బుక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇది కూడా సేమ్ ప్రెజెంట్ ఉన్నటువంటి ఢిల్లీ అడ్రస్ పెట్టాను. ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది నాట్ డెలివరబుల్ ఎట్ యువర్ లొకేషన్. ఇక్కడ మనం చూడొచ్చు నాట్ డెలివరబుల్ ఎట్ యువర్ లొకేషన్ అనేది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇండక్షన్ స్టవ్ అనేది ఎంత షార్టేజ్ ఉంది, ఏ విధంగా ఉన్నటువంటి వారు ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు ఎల్‌పీజీ గ్యాస్ దొరకక తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అనేక మంది ఢిల్లీలో కావచ్చు, బెంగుళూరు మెయిన్ సిటీస్‌లో అపార్ట్మెంట్స్‌లో ఉన్నటువంటి వారు తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. అంటే సాధారణంగా ఎక్కడైనా కూడా గ్రామాల్లో చూసుకుంటే గ్యాస్ లేకపోతే ఖచ్చితంగా కట్టెల పొయ్యిలో లేదా ఏదో ఆల్టర్‌నేట్‌గా ఆ వంట చేసుకునేటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ వెదర్ ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్‌లో అందరూ కూడా హైటెక్‌కి అలవాటు పడ్డారు. ప్రతి ఒక్కరు కూడా అపార్ట్మెంట్‌లో ఉంటున్నారు. ప్రెజెంట్ వాళ్ళ సిట్యుయేషన్ కూడా చాలా గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే చాలామంది ఆఫీస్‌కెళ్తారు. ఉదయమే బాక్స్ పెట్టాలి. కానీ ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ సిట్యుయేషన్ షార్టేజ్‌లో ఈ ఎల్‌పీజీ షార్టేజ్ కావడము, మరోవైపు అందరూ కూడా ఆల్టర్‌నేట్‌గా ఇండక్షన్ వైపు మళ్ళడము, దాంతోపాటు ఇండక్షన్ సంబంధించినటువంటి ఆ స్టవ్స్ కూడా ఇప్పుడు దొరకపోవడము, అందుబాటులో లేకపోవడంతో తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నది కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి గతంలో మనం గమనించాల్సింది కోవిడ్ సమయంలో ఆక్సిజన్ కొరతతో చాలామంది తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడ్డారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క యుద్ధ వాతావరణంలో భారత్‌పై తీవ్ర స్థాయిలో ప్రభావం కూడా పడడం జరిగింది. ఈ ఎల్‌పీజీతో పాటు సీఎన్‌జీ కొరత, మరోవైపు పెట్రోల్ ధరలు కూడా తీవ్ర స్థాయిలో పెరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయాలు తీసుకోబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయబోతున్నారనేది కూడా చూడాల్సి ఉంటుంది.